అక్షరాల నెలకి 46 లక్షలు రెంట్ పే చేస్తారు. ఖాళీ రెంటే ఇంత పే చేస్తారంటే దాని ఇన్కమ్ ఎంత ఉంటారో మీరు ఒకసారి ఊహించుకోండి. మీకు డౌట్ రావచ్చు మీకు ఇంత రెంట్ పే చేస్తున్నారు అని. ఎందుకంటే ఈ నీలోఫర్ పక్కల ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఇగో ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు. మొత్తం ఐటీ ఎటు చూసిన వాళ్ళే. మొత్తం డిమాండ్ ఏరియా అనమాట. దీనికి వచ్చే వాళ్ళందరూ అంత కాస్ట్లీ వాళ్ళు వస్తారన్నమాట. ఒకసారి కేఫ్లోకి వెళ్ళి చూద్దాం దాన్ని. మొత్తం నీలోఫర్ కేఫ్ ఎట్లుందో మొత్తం చూపిస్తాం. సో ఫ్రెండ్స్, మీ చాయ్ రేట్ తెలిసి మాత్రం షాక్ అయిపోతారు. ఒక్క చాయ్ వచ్చేసి 150 రూపీస్. అంటే మనం ఒక 10 days 15 days తాగే చాయ్ ఒక్క పూటకి ఒక్కసారికి అవుతుంది అనమాట. ఇందులో అంత రేట్ అనమాట, అంత కాస్ట్లీ. ఒక్క చాయ్ రేట్ అంత కాస్ట్లీ ఉన్నందుకు మొత్తం కాస్ట్లీ వాళ్ళని అట్రాక్షన్ చేయడానికి మొత్తం చూడండి ఎట్లున్నారు. వీళ్ళకి శాలరీస్ కూడా అంత రేట్లు ఉంటాయి. వీళ్ళు పనిచేసే వాళ్ళకి కూడా శాలరీస్ అంత రేట్ ఇస్తారని చెప్తారు. మరి అంతవరకు నిజమో మనకు కూడా తెలియదు అనమాట. చూడండి మొత్తం లైటింగ్ మొత్తం ఏసీ మొత్తం హైలైట్ చేసి పెట్టారు. సూపర్ అంటే సూపర్. చాలా అంటే నీళ్ళు తాగుతుంది చాలా. తనకైతే చాలా చాయ్ కలుపుకోవడానికి పుల్లలు అయిపోతాయి. మాకైతే 3 చాయలకి 2 మలాయి బండ్లకి 628 రూపాయలు అయింది బిల్లు. ఇంత బిల్లు అయింది చూడండి. 3 చాయలు 2 బండ్లకి. మలాయి బన్ ఒకటి వచ్చేసి 120 రూపీస్ అనమాట. మాకు చాయలకే ముగ్గురు కలిపి 500 రూపాయలు అయింది. అమ్మో, చాయలు ఉదయం వద్దు అనిపిస్తుందిరా బాబు. పెట్టండి రా ఏమవుతాడు. కొంచెం ఫ్రెండ్స్ అంటే